హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఈరోజు మనం ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి సమ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ జనరల్గా మనకు ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ ఎన్. ఈ ఫార్మాట్లో ఉంటుంది అన్నమాట మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది. ఇలా ఉన్నప్పుడు మనకు ఇందులో ఏ అంటే ఏంది అంటే ఫస్ట్ టర్మ్ మనం ఏ అంటాం. ఆర్ అంటే ఏంటంటే కామన్ రేషియో అంటాం. కామన్ రేషియో. ఈ యొక్క ఆర్ వాల్యూ ఎలా వస్తుందంటే మనకు సెకండ్ టర్మ్ ఓవర్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఓవర్ ఫస్ట్ టర్మ్ చేస్తేనేమో మనకు కామన్ రేషియో అనేది వస్తుంది. అదేవిధంగా ఎంత టర్మ్ కావాలన్నప్పుడు ఏంటంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇదన్నమాట. అదేవిధంగా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అన్నప్పుడు ఏం చేస్తానంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఓవర్ ఆర్ మైనస్ 1. ఇలా చేస్తాం అన్నమాట. ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే వెన్ ఆర్ ఈజ్ లెస్ దాన్ 1, ఆర్ గ్రేటర్ దాన్ 1. ఆర్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు అదే సేమ్ ఫార్ములా ఎలా యూజ్ చేసుకుంటామంటే మనము సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అన్నప్పుడు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ ఓవర్ 1 మైనస్ ఆర్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఎప్పుడు అంటే ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు. అదేవిధంగా ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని యాడ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఏ బై 1 మైనస్ ఆర్ చేస్తాం. అంటే ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్ మనకున్న ఫార్ములాస్ ఇవి. ఇప్పుడు దాంతోపాటుగా రిలేషన్షిప్ చెప్తాను చూడండి. జనరల్గా మనకేంటంటే ఏవైనా ఒక 3 నెంబర్స్ ఆ 2 నెంబర్స్ అనేటివి ఒక సిరీస్గా ఉన్నప్పుడు అందులో ఫస్ట్ అర్థమెటిక్ మీన్ కావాలి అన్నప్పుడు అర్థమెటిక్ మీన్ ఎలా కనుక్కుంటామంటే ఏ ప్లస్ బి బై 2. అంటే ఏ అండ్ బి 2 టర్మ్స్ అనేటివి ఉండి దానికి అర్థమెటిక్ మీన్ ఏంటి అంటే ఏ ప్లస్ బి బై 2. అదేవిధంగా జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అదేవిధంగా హార్మోనిక్ మీన్ అంటారు. హార్మోనిక్ మీన్ అంటే ఏంటంటే 2ab బై ఏ ప్లస్ బి. ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 3 అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్లో ఏది వాల్యూ ఎక్కువ ఉంటుందంటే మనకు అర్థమెటిక్ మీన్ అనేది గ్రేటర్ దాన్ జామెట్రిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్. ఇలా ఉంటుంది అన్నమాట రిలేషన్షిప్. అంటే అర్థమెటిక్ మీన్ వాల్యూ అనేది జామెట్రిక్ మీన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఈ జామెట్రిక్ మీన్ అనేది హార్మోనిక్ మీన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వాల్యూ జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్. మనకేంటంటే వీటి మీద సమ్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్. దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు అంటే జామెట్రిక్ మీన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్. ఇలా నోట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి మనకు ఉన్న డిఫరెంట్ రిలేషన్షిప్స్. ఓకే. మనకేంటంటే ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్స్లో దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందంటే నాకు ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ ఎన్.
సో ఇలా ఉంటుంది అన్నమాట. ఏ అంటేనేమో ఫస్ట్ టర్మ్, ఆర్ అంటేనేమో కామన్ రేషియో. సో దాన్ని ఎలా కనుక్కుంటామంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తేనేమో నాకు కామన్ రేషియో వస్తుంది. ఎంత టర్మ్ కావాలన్నప్పుడు ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 2, 4, 8, 16 and so on ఫైండ్ 10th టర్మ్స్ అన్నాడు. అంటే 10th టర్మ్ కనుక్కోవాలన్నమాట. సో 10th టర్మ్ అన్నప్పుడు అంటే నాకేమని nth టర్మ్ అనే కదా. సో nth టర్మ్ అంటే ఫార్ములా ఏందో నాకు, nth టర్మ్ అంటేనేమో ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1. సో ఈ యొక్క క్వశ్చన్లో ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ ఏంది 2, ఆర్ అంటేనేమో సెకండ్ టర్మ్ ఓవర్ ఫస్ట్ టర్మ్ అంటేనేమో 2, ఇక్కడ n అంటేనేమో 10 ఎందుకంటే 10 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి. సో కాబట్టి నాకు nth టర్మ్ ఏమవుతుందంటే నాకు అంటే 10th టర్మ్ ఏమవుతుందంటే 2 పవర్ 10 - 1 అంటే 2 పవర్ 9 అంటే 2 పవర్ 10. సో దీని వాల్యూ ఎంత అంటే 1024. సో ఆప్షన్ బి అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అదేవిధంగా 2, 4, 8, 16 and so on 4096 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు. అంటే ఇప్పుడు n వాల్యూ కనుక్కోవాలి. ఈ యొక్క ఎంత టర్మ్ ఇచ్చేసాడు అంటే 4096 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n - 1. ఇక్కడ నాకు ఏ అంటేనేమో 2, ఆర్ అంటే 2. ఆల్రెడీ ఇక్కడ మనం పై ప్రాబ్లం చేసాం, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు దీని నుంచి నాకు ఈ 2 దీంతో క్యాన్సిల్ చేస్తే 2048 ఈక్వల్ టు 2 పవర్ n - 1. సో 2048 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 పవర్ 11, ఇది 2 పవర్ n - 1. సో దీని నుంచి నాకు n ఏమవుతుందంటే 11 + 1 దట్ ఈక్వల్ టు 12. ఎందుకంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి సో ఈ పవర్స్ మనం ఈక్వల్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుంటే n ఈక్వల్ టు 12 వచ్చింది. సో అడిగింది ఏంది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు కాబట్టి సో n ఈక్వల్ టు 12 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్స్ ఇన్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 40 అన్నాడు. సో జనరల్గా ఫస్ట్ టర్మ్ అంటే ఏంది మనకు ఏ, అదేవిధంగా థర్డ్ టర్మ్ అంటేనేమో AR². ఎంత అంట జామెట్రిక్ మీన్ 40. అదేవిధంగా సమ్ ఆఫ్ సెకండ్ అన్నాడు అంటే AR ప్లస్ ఫోర్త్ టర్మ్ అంటే AR³ ఈక్వల్ టు ఎంత అంట 80. అయితే ఫస్ట్ టర్మ్ కనుక్కోమండి. అంటే ఏం కనుక్కోవాలి నేను, ఏ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు సో వీటి యొక్క అంటే ఏం చేద్దామంటే మనం దీని ఫస్ట్ ఈక్వేషన్ దీని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ డివైడెడ్ బై సెకండ్ ఈక్వేషన్ చేద్దాం. సో అప్పుడు నాకు A ప్లస్ AR² ఓవర్ ఇందులో నుంచి నేను ఆర్ కామన్ తీస్తాను. అప్పుడు నాకేమవుతుంది A ప్లస్ AR² ఈక్వల్ టు 40/80. అంటే దీని వాల్యూ ఎంత 1/2. సో ఇది క్యాన్సిల్. అప్పుడు నాకు ఇక్కడ R ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆర్ వాల్యూ వచ్చింది నాకు ఇప్పుడు R ఈక్వల్ టు 2. సో జనరల్గా వాడు ఇచ్చాడు A ప్లస్ AR² ఈక్వల్ టు 40 అని. దీని నుంచి ఇందులో ఆర్ వాల్యూ ప్లేస్ చేసామంటే A ప్లస్ 4A ఈక్వల్ టు 40, 5A ఈక్వల్ టు 40, A ఈక్వల్ టు 8. సో వాడు కనుక్కోమని ఫస్ట్ టర్మే కాబట్టి ఫస్ట్ టర్మ్ వాల్యూ 8. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ABC ఈజ్ ఏ 3 పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఇన్ GP, A⁴ ఈక్వల్ టు B⁴8 ఈక్వల్ టు C⁴x దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. ఇక్కడ లెట్ us అజ్యూమ్ A⁴ ఈక్వల్ టు K అనుకుందాం. అదేవిధంగా B⁴8 ఈక్వల్ టు K అనుకుందాం. C⁴x ఈక్వల్ టు K అనుకుందాం. సో దీని నుంచి A ఈక్వల్ టు ఏమవుతుంది నాకు K⁴1/6. అదేవిధంగా B ఈక్వల్ టు K⁴1/8, C ఈక్వల్ టు K⁴1/x.
సో ఎప్పుడైతే నాకు 3 నెంబర్స్ అనేటివి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటాయో సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క థర్డ్ నెంబర్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి రాసుకోవచ్చు. సో సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏపీగా రాసుకోవచ్చు ఎప్పుడు 3 పాజిటివ్ నెంబర్స్ అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఈ యొక్క రిలేషన్షిప్ యూస్ చేసుకుని నేను ఏం చేస్తానంటే సి అంటే ఏంది ఇక్కడ k పవర్ 1/x ఈక్వల్ టు సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటేనేమో బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. ఒక నిమిషం, స్మాల్ కరెక్షన్. ఇక్కడ నాకేంటంటే బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నా బి అంటేనేమో k పవర్ 1/8. సో అంటే దీని బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ రాసుకోవచ్చా? సో బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో ఎప్పుడైతే 3 నెంబర్స్ నా జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఉంటాయో సో అప్పుడు నాకేమవుతుందంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అన్నమాట. సో కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ వాల్యూ k పవర్ 1/6 ఇంటూ సి వాల్యూ k పవర్ 1/x. సో దీని నుంచి 2 1 జర్ 2 4 జర్ క్యాన్సిల్ చేసుకుంటే సో ఇక్కడ నాకేమొస్తుంది k పవర్ 1/4 ఈక్వల్ టు k పవర్ 1/6 ప్లస్ 1/x. సో ఈ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేశాను. సో దీని నుంచి నాకు 1/4 ఈక్వల్ టు 1/6 ప్లస్ 1/x. సో దీని నుంచి నాకు x ఏమవుతుందంటే 1/4 మైనస్ 1/6. సో అప్పుడు x ఈక్వల్ టు 6 మైనస్ 4 ఓవర్ 24. సో అప్పుడు ఇక్కడ 1/x ఉంటుంది. సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే 2/24 దట్ ఈక్వల్ టు 1/12. సో దీని బేస్ చేసుకుని నాకు x వాల్యూ ఎంత అంటే సో x ఈక్వల్ టు 12 అన్నమాట ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ ఏ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3 + 6 + 12 + 24 అండ్ సో ఆన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే దీనికి సొల్యూషన్ చూడండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఏంది a ఇంటూ r పవర్ n మైనస్ 1 హోల్ పవర్ అదే డివైడెడ్ బై r మైనస్ 1. ఇది ఎప్పుడు r గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు. ఓకే, సో ఇందులో ఏ వాల్యూ ఎంత ఇచ్చిన దాంట్లో 3. r వాల్యూ అంటే ఏం చేస్తాం మనం సెకండ్ టర్మ్ ఓవర్ ఫస్ట్ టర్మ్ అంటే 2 అంటే r గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని నుంచి సో S20 ఎందుకంటే 20 టర్మ్స్ ఇచ్చాడు కాబట్టి n వాల్యూ 20 n వాల్యూ 20 తీసుకుంటాం. ఓకే, సో ఏ వాల్యూ ఏమో 3, r వాల్యూ ఏమో 2, n వాల్యూ ఏమో 20 మైనస్ 1 ఓవర్ 2 మైనస్ 1 అంటే నాకు ఎంత వస్తుంది ఇది 3 ఇంటూ 2 పవర్ 20 మైనస్ 1. సో ఇదే నాకు సమ్ ఆఫ్ 20 టర్మ్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటాడు ఈ మోడల్ క్వశ్చన్. సో రియల్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. ఏ పర్సన్ ట్రావెల్స్ 20 kilometers ఆన్ ఫస్ట్ డే, 10 kilometers ఆన్ సెకండ్ డే, 5 kilometers ఆన్ థర్డ్ డే, 2.5 kilometers on fourth day and continues in the same way. How many total journeys did he cover అన్నాడు. టోటల్ జర్నీస్ అంటే డిడ్ హీ కవర్ అంటే ఇక్కడ ఓన్లీ 4th డే వరకు 5th డే వరకు అలా ఇవ్వలేదు. అతను ఎన్ని డేస్ వెళ్తాడో తెలియదు. అండ్ సో అలా కంటిన్యూ అవుతూనే ఉంటాడు. సో అంటే దాని మీనింగ్ ఏమని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని.
సో అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఎన్ని కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, కాబట్టి ఏ ఈక్వల్ టు 20. ఆర్ వాల్యూ ఏమవుతుంది నాకు, సెకండ్ ఓవర్ ఫస్ట్ అంటే 1/2. సో ఇప్పుడు నాకు ఎస్ ఇన్ఫైనైట్ ఎందుకు తీసుకున్నామంటే పర్టికులర్గా అప్ టు 5 జర్నీస్, అప్ టు 10 జర్నీస్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎస్ ఇన్ఫైనైట్ తీసుకున్నాం. సో ఎస్ ఇన్ఫైనైట్ అన్నప్పుడు a/1 - r. సో ఏ వాల్యూ ఏమో 20, 1 - r వాల్యూ ఏమో 1/2. సో అప్పుడు నాకేమొస్తుంది, ఇది 40. సో సి అన్నమాట ఆన్సర్ 40. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 90 + 60 + 40 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అయితే దాని యొక్క సమ్ ఎంత అన్నాడు. సో సేమ్ ఫార్ములా ఇక్కడ ఏ అనేది ఎంత తీసుకుంటాం, 90, ఆర్ అంటేనేమో సెకండ్ టర్మ్ ఓవర్ ఫస్ట్ టర్మ్, అంటే ఇది ఎంత వస్తుంది, 2/3. సో ఇప్పుడు నాకు ఎస్ ఇన్ఫైనైట్ కావాలన్నప్పుడు సేమ్ ఫార్ములా a/1 - r. ఏ అంటేనేమో 90, 1 - 2/3. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది ఇది, సో 3 × 1 = 3 అంటే 90 × 3 అంటే 270. సో ఆప్షన్ డి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, if the sum of infinite terms of GP is 18 and the sum of squares of the terms of GP is 162, find the common ratio అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ అన్నప్పుడు ఫస్ట్ కేస్ a/1 - r ఈక్వల్ టు ఎంత అంట, 18. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో దీని నుంచి నాకు ఏ ఏమవుతుంది, 18 × 1 - r. సెకండ్ కేస్ ఏంటి అంటే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద టర్మ్స్ అన్నాడు. స్క్వేర్స్ ఆఫ్ ద టర్మ్స్ అంటే వీటి వాల్యూస్ అంటే ఎట్లా, a² ar² హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో అంటే ఫస్ట్ జనరల్గా మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏఆర్ అలా తీసుకుంటాం. అలా కాకుండా స్క్వేర్స్ అన్నప్పుడు a² ar² హోల్ స్క్వేర్ ar² హోల్ స్క్వేర్ అలా తీసుకుంటాం. సో ఇలా ఉన్నప్పుడు నాకు ఎస్ ఇన్ఫైనైట్ ఏమవుతుందంటే సేమ్ జస్ట్ డైరెక్ట్గా a²/1 - r². ఇదే నాకు ఎస్ ఇన్ఫైనైట్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత ఇచ్చినా నాకు 162. సో దీని నుంచి నాకు ఏ వాల్యూ ఏమనుకున్నాం ఇక్కడ, 18 × 1 - r అంటే 18 1 - r హోల్ స్క్వేర్ బై 1 - r² ఈక్వల్ టు 162. ఏం లేదు, ఆ ఏ ప్లేస్లో నేను ఈ వాల్యూ ప్లేస్ చేశాను అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు నాకు దీని నుంచి 18 × 1 - r × 1 - r ఈక్వల్ టు 162. ఇది a² - b² ఫార్ములా ఉంది. a + b × a - b రాస్తాను అంటే 1 - r × 1 + r ఇలా నోట్ చేసుకుందాం. సో అప్పుడు ఇక్కడ 1 - r క్యాన్సిల్, 18 9 × 9 1 × 9 2 × సో అప్పుడు నా లెఫ్ట్ సైడ్ మిగిలింది ఏంటంటే ఇక్కడ 2 × 1 - r ఈక్వల్ టు 1 + r. సో దీని నుంచి 2 - 2r ఈక్వల్ టు 1 + r. సో ఈ 2 - 1 ఈక్వల్ టు 3r, r ఈక్వల్ టు 1/3. సో ఓకే, ఒకటి కనుక్కోమని ఇదేనా. సో కామన్ రేషియో అన్నాడు కాబట్టి కామన్ రేషియో వాల్యూ ఎంత అంటే 1/3. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ రబ్బర్ బాల్ ఈస్ థ్రోన్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 80 meters ఫ్రమ్ ద గ్రౌండ్
and it falls back to the ground, and in each bounce it bounces 1/2 of the distance covered earlier. Find the distance covered by the ball till it stops అన్నాడు. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ నుంచి మనం బాల్ త్రో చేద్దాం అనుకుందాం. సో అదేమవుతుంది అంటే నాకు ఇలా ట్విల్ట్ అవుతా వస్తుంటుంది. అంటే నాకు స్టెప్ బై స్టెప్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు అది దానికి హైట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, అండ్ సో అని ఇలా వెళ్తూ ఉంటుంది. సో దీనికి హైట్ ఎంత అంటే 80 అన్నమాట. సో అలా అదేమవుతుందంటే నాకు స్పెసిఫిక్ పాయింట్ నుంచి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ఈ డైరెక్షన్లో. ఓకే, అయితే ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు వాడు. ఇప్పుడు ఇక్కడ నాకేంటంటే ఏ అనేది ఏమవుతుందంటే నాకు 80 మీటర్స్ అవుతుంది. ఎందుకని ఆ యొక్క హైట్ 80 మీటర్స్ కాబట్టి. అండ్ ఇట్ ఫాల్స్ బ్యాక్ టు ద గ్రౌండ్ అండ్ ఈచ్ బౌన్సెస్ 1/2 అన్నాడు. కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఆర్ వాల్యూ 1/2గా తీసుకుంటాం. సో ఇది స్పెసిఫిక్గా పర్టికులర్ పాయింట్ వరకు ఇవ్వలేదు కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేసుకుంటాం, ఎస్ ఇన్ఫినిటీగా తీసుకుంటాం. అంటే ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r. సో నాకు ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ అంటేనేమో 80 ఓవర్ 1 - 1/2. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది నాకు 160 మీటర్స్. ఇది నాకు టోటల్ డిస్టెన్స్ అవ్వదు. ఎందుకు అంటే బాల్ బౌన్స్ అయ్యేది ఈ పాయింట్ నుంచి ఇక్కడి నుంచి మూవ్ అవుతుంది కాబట్టి. ఇంకోటి ఏమి ఇచ్చాడు ఇక్కడ, గ్రౌండ్ ఇట్ ఫాల్స్ బ్యాక్ టు ద గ్రౌండ్ ఇన్ ఈచ్ బౌన్స్ ఇట్ బౌన్సెస్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కాబట్టి నాకు ఇదేమవుతుంది, ఈ యొక్క 160ని మల్టిపుల్ విత్ 2 చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇది 320 మీటర్స్. 320 మీటర్స్. సో అదే నాకు టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ వచ్చింది నాకు టోటల్ అవ్వదు. ఇదేంటంటే ఈ పాయింట్ నుంచి అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది అన్నమాట ఆ బాల్ అనేది. కాబట్టి టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన వాల్యూ మల్టిపుల్ విత్ 2 చేసుకుంటాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వాట్ ఈస్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ 3 ఇచ్చాడు, వాటికి జామెట్రిక్ మీన్ ఏంటో అడిగాడు. సో ఇప్పుడు నాకు ఈ యొక్క జామెట్రిక్ మీన్ అనేది ఏమవుతుందంటే నాకు 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫిఫ్త్ రూట్ ఆఫ్ 125 ఇంటూ 729 ఇంటూ 1331. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 5 క్యూబ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు 9 క్యూబ్. దీన్ని 11 క్యూబ్గా రాసుకోవచ్చు. సో కాబట్టి నాకు ఈ యొక్క జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే 5 ఇంటూ 9 ఇంటూ 11. ఎందుకంటే ఫిఫ్త్ రూట్ కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది 99 ఇంటూ 5 అంటే 495. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. అంటే 7 స్క్వేర్ 7 క్యూబ్ 7/4 అండ్ సో ఆన్ 7/n ఇలా ఇచ్చాడు. ఇక్కడ దీని యొక్క జామెట్రిక్ మీన్ అన్నప్పుడు నాకేమొస్తుంది, ఈ nth రూట్ 7/1 7 స్క్వేర్ 7 క్యూబ్ 7/4 అండ్ సో ఆన్ 7/n. సో ఇక్కడ నాకేంటంటే ఈ nth రూట్ ఆఫ్, సో ఇది అంతా అన్నిటిలో మనకి బేస్ కామన్ ఉంది, పవర్ని యాడ్ చేసుకుంటాం. సో 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ n. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా యూస్ చేసుకుంటాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ n + 1/2. సో అప్పుడు దీని నుంచి నాకు ఏమవుతుందంటే ఇక్కడ
nth root of 7 power n into n plus 1 by 2. సో ఈ యొక్క nth రూట్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 7 పవర్ n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఇంటూ హోల్ పవర్ 1 బై nగా రాసుకోవచ్చు. కాబట్టి n క్యాన్సిల్ అయితే 7 పవర్ n ప్లస్ 1 బై 2. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే నాకు అది వస్తుంది. నెక్స్ట్ చూడండి. If the harmonic mean and geometric mean of two numbers are 5 and 6, then what will be the arithmetic mean అన్నారు. సో మనకు arithmetic mean ఇంటూ హార్మోనిక్ మీన్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ హోల్ స్క్వేర్. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇందులో అర్థమెటిక్ మీన్ ఇవ్వలేదు. హార్మోనిక్ మీన్ ఎంత అంట 5, జామెట్రిక్ మీన్ ఎంత అంట 6. అయితే అర్థమెటిక్ మీన్ అంతా కనుక్కోమన్నాడు. అంటే 36/5. అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 7.2. ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమని అనుకుంటున్నా. సో మీకు ఇంకేదైనా అర్థం కాకపోతే కామెంట్ చేసి మెసేజ్ చేయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు నేను చెప్పేటివన్నీ ఏంటంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్సే. సో నెక్స్ట్ మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, ఆ తర్వాత డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఆల్ టాపిక్స్ నుంచి. సో కీప్ ఆన్ వాచింగ్. థ్యాంక్ యూ.